క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామస్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామస్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా. నీ దివ్య వాక్కులు వినగా నీ భవ్య తేజము కనగా నీ దివ్య వాక్కులు వినగా నీ భవ్య తేజము కనగా నీ పాదపీఠము చెంత నీ పాదపీఠము చెంత నీ నిత్య జీవము వెదుగా నీ నిత్య జీవము వెదుగా పూజింతు క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామస్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు శ్రీమతి అగరపు అన్నమ్మగారి 104వ జయంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి సాయం జసింత, శ్రీ సాయం సుందరేశ్వరరావు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం గుంతకల్ విచారణ కీర్తిశేషులు సి సూసై, ఆర్ చిన్నప్ప, ఉత్తరి అమ్మాల్, జయమేరి, అంతోనిరి, రీటా ఆత్మలకు కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని, తలంపులు నెరవేరాలని జె సెబాస్టియన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ కీర్తిశేషులు ఆడారి పుష్పనాథం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆడారి నక్షత్ర నీలవేణి కుమారులు, కోడళ్ళు, మనుమలు, మనవరాళ్ళు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత పుణ్యక్షేత్రం కీర్తిశేషులు శ్రీమతి ముమ్మిడి లూర్దమ్మగారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉత్తాన యేసుక్రీస్తు మరియు జపమాల మాత పేరిట శ్రీ ఉప్పు జోజయ్య, బాలశౌరీలు మరియు కొచ్చర్ల అన్నమ్మగార్ల కుటుంబం గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మణికొండ విచారణ వడిచెర్ల కస్పారెడ్డి గారి 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు వడిచెర్ల కస్పారెడ్డి, మరియమ్మ,
విజయరత్నం ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం తిరుపతి విచారణ. నాని వివాహం ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరగాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుతూ నిర్మల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, 27వ సామాన్య కాలములో మంగళవారములో మనము పునీత అంతోని వారిని స్మరణ చేస్తూ ఈ దివ్య బలిపూజను సమర్పిస్తున్నాము. ప్రభు ఈరోజు 2 ముఖ్యమైన విషయాలు మనకు తెలియజేస్తున్నారు. గృహ సందర్శనము చేసి నీ తోటి క్రైస్తవులను సంతోషపరచుము. ప్రార్థనా జీవితంలో వారికి ప్రేరణ కలిగించుము అంటూ ప్రభువు చెప్తున్నారు. అలాగే జీవితంలో మొట్టమొదటిగా మనం ఎన్నుకోవలసినది దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము, దైవ వాక్యాన్ని మనము ఎన్నుకోవాలి అంటూ మరియా మార్తల వారి సన్నివేశం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఈ విషయాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ మాసంలో జపమాల రాజ్ఞి స్మరణ చేస్తూ ఈ దివ్య బలిపూజను సమర్పిద్దాం. మొదట మన పాపములు ఒప్పుకుంటూ దేవుని ముందును మన సహోదరి సహోదరుల ముందును క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములో నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను, కోరికలను మించియుండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి, మేము సాహసించి అడుగులేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసుక్రీస్తును అన్యులకు బోధించుటకు గాను దేవుడు తన కుమారుని నాకు ప్రత్యక్షపరచెను. పునీత పౌలు గలతీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 13వ వచనం నుంచి 24వ వచనం వరకు. సహోదరులారా, నేను యూదా మతమునందున్న రోజులలో దేవుని సంఘమును ఎంతగా హింసించి దానిని నాశనము చేయ ప్రయత్నించితినో మీరు విని ఉన్నారు కదా. యూదా మతమును అవలంబించుటలో నా వయసు గల తోడి యూదులు అనేకులలో నేనే అగ్రగణ్యుడనై ఇంటిని. మన పూర్వుల సంప్రదాయములపై ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడును. కానీ నా తల్లి గర్భమునందే దేవుడు దయతో నన్ను తన సేవకై ప్రత్యేకించి పిలిచెను. ఆయనను అన్యులకు బోధించుటకుగాను దేవుడు తన కుమారుని నాకు ప్రత్యక్షపరచుటకు ఉద్దేశించినప్పుడు నేను వెంటనే సలహా కొరకు ఏ మనిషిని వద్దకునూ పోలేదు. నాకంటే ముందు అపోస్తులైన వారిని చూచుటకు కూడా నేను యెరూషలేమునకు పోలేదు. కానీ వెంటనే అరేబియాకు వెళ్ళిపోతిని. దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని 3 సంవత్సరముల తర్వాత పేతురును సందర్శించి విషయములను తెలుసుకొనుటకు యెరూషలేమునకు వెళ్ళి అతనితో 15 రోజులు గడిపితిని. ప్రభు సహోదరుడైన
యాకోబును తప్ప నేను మరి ఏ ఇతర అపోస్తులని చూడలేదు. నేను మీకు రాయిస్తున్న విషయములలో అబద్ధమాడుట లేదని దేవుని ఎదుట పలుకుచున్నాను. తదనంతరము నేను సిరియా షిలీషియాలలోని ప్రాంతములకు వెళ్ళి తిని, అంతవరకును యూదయలోని క్రీస్తు సంఘముల వారికి నాతో ముఖపరిచయము లేకుండెను. ఒకప్పుడు మనలను హింసించిన అతడే ఈనాడు తాను నిర్మూలనము చేయనించిన విశ్వాసమును బోధించుచున్నాడు అని మాత్రము వారు వినుచుండిరి. నన్ను గూర్చి వారు దేవుని స్తుతించిరి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు శాశ్వత మార్గమును నన్ను నడిపింపుము. శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండటకును లేచుటకును నీకు తెలియను. నీవు దూరము నుండియే నా ఆలోచనలను గుర్తుపట్టదువు. నేను నడుచుచున్నను, పరుండి ఉన్నను, నీవు గమనింతువు. నా కార్యములెల్లా నీకు తెలియను. అందరూ ప్రభు ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. నాలోని ప్రతి అణువును నీవే సృజించితివి. మాతృగర్భమున నన్ను రూపొందించితివి. నేను నిన్ను అద్భుతముగా కలుగజేసిన భీకరుడవు కనుక నేను నీకు వందనములు అర్పింతును. నీ కార్యములు ఆశ్చర్యమైనవి, అది నాకు బాగా తెలియను. అందరూ ప్రభు ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. నేను రహస్య స్థలమున రూపము దాల్చినప్పుడు, మాతృగర్భమున విచిత్రముగా నిర్మితుడనైనప్పుడు నీ కంటికి మెరుగై ఉండలేదు. అందరూ ప్రభు ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. వాక్యమనిన నాకెంతో ప్రీతికరము. నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము. నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును. నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము. నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకాసు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు శిష్యులతో కలిసి ప్రయాణము చేయుచుండగా ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అన్న ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచూ ఆయన యొద్దకు వచ్చి, ప్రభూ, నా సహోదరి పనులన్నీయూ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అని చెప్పాను. అందుకు యేసు, మార్తమ్మ మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచూ ఆతురత పడుచున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైనది దానిని ఎన్నుకొనెను, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా క్రీస్తువా మీకు మీకు స్తుతి స్తుతి కలుగును కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ సువిశేషములో మనము 2 విషయాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాము. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవలసింది, ప్రభువు గృహ సందర్శనం చేయటానికి చాలా ఇష్టపడేవారు. కుటుంబాలు సందర్శించటానికి ఆయన చాలా సంతోషాన్ని, ఉత్సాహాన్ని ప్రదర్శించేవారు. అంటే ప్రజల వైపు, కుటుంబాల వైపు ఆయనకున్నటువంటి ఒక సంతోషకరమైన, ఉత్సాహకరమైనటువంటి ఒక ఆతృత, వారు బాగుండాలని, వారిని దీవించాలని, వారి పిల్లలను ఆశీర్వదించాలని ఆయనలో ఉన్నటువంటి తృష్ణ మనం గమనించవచ్చు. కొన్ని ఉదాహరణలు చూస్తే, ఆయన యాయీరు ఇంటికి వెళ్ళటానికి సిద్ధపడినాడు. అలాగే ఆయన సీమోను అన్నటువంటి ఒక పరిసయ్యుని ఇంటికి వెళ్ళటానికి, అక్కడ భోజనం చేయటానికి సిద్ధపడినాడు. అలాగే జక్కయ్య ఇంటికి వెళ్ళటానికి ఆయన సిద్ధపడినాడు. అలాగే శతాధిపతి ఇంటికి, మామూలుగా యూదులు రోమనుల ఇళ్లకు వెళ్ళరు. ఎందుకంటే రోమనుల ఇళ్లలో అక్కడ విగ్రహాలు ఉంటాయి, అలాగే వారు ఇతర దేవతలను ఆరాధిస్తారు. కాబట్టి యూదులు అక్కడికి వెళితే మైలపడతారు అన్నటువంటి సాంప్రదాయం యూదులలో ఉండేది. అయినప్పటికీ కూడా ప్రభు అక్కడికి వెళ్ళటానికి ఆయన తన ఉత్సాహాన్ని చూపారు. ఈరోజు మనం చూస్తే లాజరు ఆయన సహోదరీమణులు, వారింటికి ఆయన వెళ్ళటం మనం గమనిస్తాము. ఇలా చూస్తే ప్రభువు గృహాలను సందర్శిస్తూ, కుటుంబాలను సందర్శిస్తూ వారికి సంతోషాన్ని కలుగు చేయటం మనం గమనిస్తాం. అక్కడికి వెళ్ళినా ఆయన దేవుని వాక్యాన్నే బోధించేవాడు. దేవుని వాక్యాన్ని బోధిస్తూ, దైవరాజ్యం గురించి వివరిస్తూ, అక్కడ ఉన్నటువంటి రోగులను స్వస్థపరచు అక్కడ పరిచర్య చేసేవాడు. అంటే ఏమిటి? ఆయన పరిచర్య ఇలా కుటుంబాలలో కొనసాగుతూ వస్తున్నట్లు మనం గమనిస్తాం. అక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రజలతో ఆయన ఇబ్బంది పడుతూ కొన్ని కుటుంబాలకు వెళ్ళలేదేమో అని కూడా అనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించవలసింది, గురువులు, కన్యాస్త్రీలు, క్రైస్తవ విశ్వాసులు కుటుంబాలను సందర్శించటం. ఈ అక్టోబర్ మాసంలో గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులు కుటుంబాలను సందర్శించి అక్కడ జపమాల ప్రార్థిస్తారు. ఆ కుటుంబంతో కలిసి ప్రార్థిస్తారు. అంటే సంఘమంతా కూడా అక్కడ ఉన్నదని అర్థం. ఈ అక్టోబర్ మాసంలో చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ విధంగా గురువులు, కన్యాస్త్రీలు కుటుంబాలను సందర్శించడము, వారితో కలిసి ప్రార్థించడము, వారితో కొన్ని విషయాలు మాట్లాడటము, వారికి సంతోషాన్ని కలుగు చేయటం. ఆ సమయాన్ని ఆ కుటుంబం ఎంతో గొప్పగా సద్వినియోగం చేసుకోవాలి. దైవ విషయాల గురించి ధ్యానం చేస్తూ, జపమాల ధ్యానం చేస్తూ ఈ మంచి సమయాన్ని వారు ఆధ్యాత్మికంగా లబ్ధి పొందటానికి వారు ఉపయోగించుకోవాలి. అలాగే రెండవదిగా, దేవుని వాక్యాన్ని బోధించటానికి ప్రభువు పలుచోట్ల తాను వెళ్ళిన చోటలా దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చారు. ఇక్కడ కూడా మార్తా, మరియా ఇంటిలో కూడా దేవుని వాక్యాన్ని బోధించారు. బోధిస్తూ ఉంటే మరియమ్మ ఆయన దగ్గరగా కూర్చొని ఎంతో ఆసక్తితో, ఉత్సాహంతో ఆయన మాటలు వింటూ ఉంది. తన్మయత్వంతో ఆమె దేవుని వాక్యాన్ని వింటూ ఉంది. సామాన్యంగా 10 మంది పురుషులు ఉన్నప్పుడు యూదయ స్త్రీలు వారి మధ్యన ప్రవేశించరు, వారి దగ్గరగా ఆ సమూహంలో ఉండరు. అది వారికి నిషేధింపబడినటువంటి విషయం. అయితే ఇక్కడ మరియమ్మ వాటిని పట్టించుకోలేదు. ఆయన వాక్యము అది వినకపోతే తనేదో పోగొట్టుకుంటుంది, అది వినకపోతే తనకి ఏదో ఒక లోటు వస్తుంది. ఈ సమయాన్ని తాను వినియోగించుకోవాలి, ప్రభువుకు దగ్గరగా ఉండాలి, ఆయన మాటలు వినాలి, ఆయన దివ్య మంగళ రూపాన్ని చూస్తూ తన్మయత్వంతో ఆమె ఆయన వాక్యాన్ని, ఆయన మాటలను వింటూ ఉంది. ఇంకొక వైపు ఆమె సహోదరి మరి వచ్చినటువంటి అతిథులకు అనేక సపర్యలు చేస్తూ ఆమె సతమతమవుతూ ఉన్నది. ఆమె తన సహోదరి గురించి ప్రభువుతో అన్నప్పుడు ప్రభు అన్నాడు, నిజమే, నీవు చాలా విషయాల మీద ఆతృత పడుతున్నావు, కానీ నీ సహోదరి ఒక మంచి విషయాన్ని
ఎన్నుకున్నది మంచి విషయాన్ని. అంటే ప్రభు ఇక్కడ చెప్పేది ఏమిటంటే, అంటే మన కుటుంబ జీవితంలో ఉన్నటువంటి విషయాలు అనవసరమని కాదు, అయితే ఏది ముఖ్యమో ఏది ప్రథమమో గమనించాలి. ఫస్ట్ థింగ్ ఫస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ప్రథమంగా మనం ఏది ఎన్నుకోవాలి? దైవీకమైన విషయాలు ఎన్నుకోవాలి, దేవుని వాక్యం ఎన్నుకోవాలి, దేవుని గురించిన విషయాలు ఎన్నుకోవాలి. అది మన కుటుంబానికి ఎన్నో శుభములనిచ్చేటువంటి విషయం, ఎన్నో మంచి ఫలితాలు ఇచ్చేటువంటిది. ఎందుకంటే దేవుణ్ణి ముందుగా ఎన్నుకోవాలి, ఆ తర్వాత మిగతా విషయాలని కూడా అవన్నీ కూడా వరుసగా క్రమంగా అవి మనకు సంక్రమిస్తాయి. ఈ విషయాన్ని ప్రభువు తెలియచేస్తూ, అమ్మా, మొట్టమొదటిగా దేవుని వాక్యం విను, దేవుని నీలో పదిలపరచుకో. ఆ దైవికమైన విషయాలు నీలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇవన్నీ కూడా నీకు అవి వాటంతటా అవే వస్తాయి అంటూ ఆమెకు నచ్చజెప్పడం ఇక్కడ గమనిస్తాం. ఇది ఈరోజు మనము సువిశేషంలో మనం గమనించిన విషయం. పునీత అంతోని వారిని తీసుకుంటే, వారి జీవితంలో వారు కుటుంబాలను సందర్శిస్తూ కుటుంబీకులను సంతోషపరుస్తూ వారికి దైవవాక్యాన్ని బోధించినట్లు మనం వింటాం. వారికి దైవవాక్యాన్ని బోధిస్తూ కుటుంబ జీవితం ఎలా సాగించాలి, కుటుంబ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుదల పొందాలి అంటూ ఆయన వివరించినట్లు మనం గమనిస్తాం. ఆయన జీవించిన కొద్ది సంవత్సరాలలో ఎన్నో కుటుంబాలను దేవుని వైపు తిప్పగలిగాడు. వారిని దైవవాక్యంతో నింపి వారందరినీ కూడా భగవంతుని దగ్గరికి తీసుకొచ్చినటువంటి ధన్యజీవి పునీత అంతోని వారు. ఆయన మాటల కోసం, ఆయన ప్రసంగాల కోసం, ఆయన చెప్పేటువంటి వేదాంత విషయాల కోసం ఎంతోమంది ఆతృతతో ఆయన దగ్గరికి వచ్చేవారు. అంత గొప్ప ధన్యజీవి అంతోని వారు. మరి ఆయన చూపించినటువంటి ఈ గొప్ప ఆదర్శాన్ని మనము కూడా మన జీవితంలో ప్రదర్శిస్తూ, ముఖ్యంగా మనకున్నటువంటి ఈ అక్టోబర్ మాసంలో మన గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసముల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు దైవ విషయాలను, ఎందుకంటే జపమాలలో మనమంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తాం, దైవ విషయాలని ధ్యానం చేస్తాం, దేవుని వాక్యం గురించే మనం ధ్యానం చేస్తాం. కాబట్టి అటువంటి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ మాసాన్నంతా కూడా ఎంతో అర్థవంతంగా జరుపుకోవటానికి ప్రయత్నం చేద్దాం. హారతిగొను మా దేవా, హృదయర్పణగైకొను ప్రభువా. హారతిగొను మా దేవా, హృదయర్పణగైకొను ప్రభువా. హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా. ఆరతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా. ఆరతి గును మా దేవా, హృదయర్పణ గైకొను ప్రభువా. ద్రాక్షవల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మను నేను ప్రభు. ద్రాక్షవల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మను నేను ప్రభు. నిరతము నీలో జీవించా అంకితమయ్యా నా సర్వం. నిరతము నీలో జీవింపా అంకితమయ్యా నా సర్వం. అన్నియు నీవై నడుపుమయ్యా, అన్నియు నీవై నడుపుమయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి
అంగీకారం ఉన్నట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపమని నిన్ను ప్రార్థించుతున్నాము. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమ రహస్యముల ద్వారా మా యందు నీ పవిత్రీకరణ కార్యము నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్మ పాత్రలను చేయుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపమును రద్దు చేసెను. మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరచెను. తండ్రి, అతడు నీ యొద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్షద్వారములను మాకు తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరంతరము మేము నీ స్తుతిగీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రనందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమేందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమగుదుము అన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలుగు మరియమాతతోనూ, పునీత యోసేపు గారితోనూ, పునీత అంతోని వారితోనూ, నీ అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నీ నామము నామము పూజింపబడునుగాక, పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ మీ ఆత్మతోనూ ఆత్మతోనూ ఉండునుగాక. ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని సర్వేశ్వరుని గొర్రెపిల్ల, గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడువారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్యజీవకు మనందరినీ కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరించుము. శిరములు వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. పాపము బాపును ఈ విందు, పరిశుద్ధతనిచ్చును ఈ విందు.
పాపము బాపును ఈ విందు, పరిశుద్ధతనిచ్చును ఈ విందు, శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు, శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు, సమాధానమిచ్చును ఈ విందు, సహనము నేర్పును ఈ విందు, సమాధానమిచ్చును ఈ విందు, సహనము నేర్పును ఈ విందు. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరించుము. శిరములు వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుతో విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ఓ సర్వేశ్వర, మేము స్వీకరించిన ఈ దివ్య ప్రసాదము మమ్ము పోషించి ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి సన్మార్గములో నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేచువారా, మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేచువారా, అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా, ఎనలేని వరములను కురిపించావు, ఎనలేని వరములను కురిపించావు, లెక్కించలేని మేలులు చేసావయ్య, లెక్కించలేని మేలులు చేసావయ్య, సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం, సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం, మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేచువారా.
నా ఇంటి వాడవై నాలో ఒక భాగమై, నా ఇంటి వాడవై నాలో ఒక భాగమై, అక్కరలను తీర్చే అంతోని వారా, రోగాలతో వస్తులేమితో అశ్రులతో పస్తులతో మేముండగా మా కోసం ప్రార్థించినావు, మా పాగు నీవు కోరినావు. సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం, సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం.